సరస్వతి వచ్చి అమ్మకు చెప్తాను ట్రై చేస్తూ ఉంటుంది. ప్రోగ్రామ్ చెప్పచ్చు అని బాగా ఆపుతుంది. సరే అని చెప్పేసి అమ్మ కూడా అంటూ ఉంటాడు. ఇంకా సరస్వతి వెళ్ళిపోగానే ఇంకా భాగీరథం చూసుకొని పక్కెళ్తూ ఉంటారు. అప్పుడే మనోహర్ యాదవ్ కూడా పక్కెళ్తూ ఉంటారు. ఏంటి మేడం ఆయనకి ఏం చెప్పాలనుకుంటున్నారు భాగ్యంగానే ఇంకేమైనా మనోహర్ గురించి చెప్పాలనుకుంటున్నారు సరస్వతి అని మాటలకి ఒక్కసారి మనోహర్ యాదవ్ షాక్ అవుతుంటారు. ఆవిడ దూరం చూస్తుంటే నీ గురించి చెప్పేలాగా ఉందిగా ఈ రోజు అని యాదవ్ అంటుంది. ఇంకా మనోహర్ టెన్షన్ ఎక్కువైపోతుంది. అసలు చెప్పాలనుకుంటే నిజమే చెప్పాను కదా మేడం, వద్దు అని రాతుడు అనగాని ఆ దరిద్రం వదులుకొని మీకు లేదా ఏంటని సరస్వతి అంటున్నది. ఉంది, కానీ ఆయన నమ్మకాన్ని ఉమ్మేయడం నాకు ఇష్టం లేదు అని బాగి అంటూ ఆయన మొక్కకి ఇచ్చిన మాట తప్పే చేయలేము బాగి అనగానే కలిసి ఉంటే ఇదేనేమో అని ఆడమంటాను. అదృష్టం ఇప్పుడు నా వైపే ఉంటుందిలే అని మనోరు అంటుంది. మీరు ఎలాగైనా సరే మనోరు పెళ్లి చేసి ఉద్దించుకుందాం అనుకుంటున్నాను భాగ్య అనగానే ఆల్రెడీ అన్వేషణ పెళ్లి చేసుకుంది, ఒక బిడ్డకు తల్లైంది, ఏం చేసిందంట కన్న బిడ్డని వదిలేసింది కదా. సరస్వతి మాటకి పాతు సార్ అలాగేం కాదు చాలా స్ట్రాంగ్ మనోహర్ సెక్షన్ అంటదిలే అని రాతాడు అనగానే మీకు ఏదో సంస్కారం చేసి మోహన్ అని చెప్పేసి మేము అది చెప్తాం, మీరు ఆయన అసలు ఏం చెప్పొద్దు అని బాగా అంటుంది. సరే అని చెప్పి సరస్వతి అంటుంది. అతను బాగా వెళ్ళిపోతుంటారు. అది చంప విషయం ప్రాబ్లం సాల్వ్ పద ఖచ్చితంగా ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి మన అంటూ ఇంకా వెళ్తూ ఉంటుంది. నక్కతో తొక్కాగా పొద్దున్నే అని యాదం అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ప్రచండ శిష్యుడు వెళ్ళి అలాగే తేనెని చెల్లా చెదురు చేయడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అంజు వచ్చి ఝాన్సీ లక్ష్మి లాగా ప్రదర్శిస్తూ ఉంటుంది. నేను ఝాన్సీ లక్ష్మి బాయిని అని ఝాన్సీ లక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరం జరిగిందో కూడా మొత్తం చెప్తుంది. నాతో పాటు మంగళ పాండే అలాగే ప్రముఖులు చాలా మంది ఉన్నారు. మా యుద్ధం తర్వాత కాలంలో స్వాతంత్ర సంగ్రామానికి చాలా స్ఫూర్తి ఇచ్చింది అని చెప్పి చాలా గొప్పగా ఝాన్సీ లక్ష్మి అలాగా అంజు నటించి చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా సంతోషం క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆకాష్ వచ్చి సుభాష్ చంద్రబోస్ లా చేస్తూ ఉంటాడు. నేను సుభాష్ చంద్రబోస్ ని దాని అందరూ నేతాజీ అంటారు. దేశ స్వాతంత్రం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ ని ఏర్పాటు చేశాను. నాకు తక్కువ ఇవ్వండి నేను స్వీకరిస్తాను చెప్పేసి ప్రజలు నేను చాలా ప్రోత్సహించాను, జై హింద్ అని ఇచ్చాను అని చెప్పి చంద్రబోస్ లాగా చాలా గొప్పగా ఆకాష్ స్పీచ్ చెప్తూ ఉంటాడు. ఇంకా అందరు చాలా సంతోషపడుతుంటారు. అల్లు సీతారామరాజు లాగా ఆనంద్ యాక్ట్ చేస్తాడు. ఆ తర్వాత బుచ్చమ్మ భరతమాత లాగా చేస్తుంది. అలాగే ఆ తర్వాత మొత్తం అంతా ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది. అప్పుడే అనుకున్న విధంగా చండా శిష్యుడు వెళ్ళి తేనెటీగలు మొత్తం చల్లా చేస్తూ ఉంటాడు. ఇంకా దాడి చేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ప్రచండ కూడా చాలా సంతోషపడుతుంది. ఇదే మంచి టైం, అందరూ ఈ తేనెటీగలు కూర్చున్నప్పుడు అందరూ హడావులు ఉంటారు. అప్పుడు నేను బుజ్జమ్మని తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటాను. ఒక్కసారి తేనెటీగలు అన్ని దాడి చేస్తూ ఉంటాయి. ఇంకా షూ షూ అని చెప్పి తోలే ప్రయత్నం చేస్తుంటారు. మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పేసి పిల్లలు ఉంటారు. పిల్లలు పిల్లలు అని చెప్పి ఇంకా ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇదేం చంప ఏంటి తేనెటీగలు అని మనోడు అనగానే ఇది అంత ప్రచండ పని దాక్కుందాం పద అని చెప్పి యాదం అంటాడు. ఇంకా ప్రచండ ముసుకేసుకుని మెల్లిగా లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా అదే పని తేనెటీగలు తోలుకునే పనిలో ఉంటూ ఉంటారు. అదే మంచి టైంకి వస్తుంటారు. పిల్లలు రాతాడు పిల్లల్ని తీసుకెళ్ళు అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. పిల్లలు పదండి పదండి అని చెప్పేసి ఇంకా రాత్రి పిల్లలు తీసుకుని ప్రయత్నం చేస్తుంటారు. రండి రండి అని చెప్పేసి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా అమర్ ఒక్కసారిగా అక్కడ ఉన్న క్లాత్ ని తీసుకోబోతూ ఉంటాడు. అక్కడే ఆమె బొమ్మ ఉంటుంది. అమర్ అది గమనించకుండా క్లాత్ తీసుకొని అదే తేనెటీగల్ని తోలే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా బాగిన పిల్లల్ని అక్కడ ఉన్న సరస్వతిని కాపాడుతూ ఉంటాడు, బాధ్యతలను కాపాడుతూ ఉంటాడు. అప్పుడే ఒకసారి అమర్ డౌట్ వచ్చి గమనిస్తూ ఉంటాడు. అప్పుడే ఆంజనేయ స్వామి ఒక్కసారిగా కోతుల పుల్ల మారి తన శక్తులను చూపిస్తూ ఉంటాడు. పచ్చని అక్కడ తోలేస్తూ ఉంటాడు. పచ్చని బయట పరిగెడుతూ ఉంటాడు. అమర్ డౌట్ వచ్చి ఇదేంటి ముసుగులో ఉన్నది ఎవరు అని చెప్పి డౌట్ గమనిస్తూ ఉంటారు. అలాగే బాగి పిల్లలు చూస్తూ ఉంటారు. ఇంకా ఆ పచ్చని శిశువులో పారిపోతూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా ఆ తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం మళ్ళీ అక్కడే ఉంటారు. ఆ తర్వాత మనోహరి ఎలా వస్తూ ఉంటారు అమ్మయ్య అని చెప్పి అందరు గాలి పీల్చుకుంటూ ఉంటారు. ఇంకా చాలా టెన్షన్ పడుతుంటారు. ప్రచండ శిష్యుడు అది గోక్కుంటూ ఉంటాడు. ఏంటి ఒక వచ్చావు అని అడుగుతూ ఉంటారు. తుదిలో తప్పిపోయింది అని ప్రచండ అంటూ ఉంటారు. అయినా ఎంత ప్రమాదం తప్పింది, ఇప్పుడు దాకా లేని తేనెటీగలు హఠాత్ ఎలాగొచ్చాయి అని రాత డౌట్ గా అడుగుతుంటాడు. ప్రమాదం తప్పింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ బుజ్జమ్మ తీసుకురాలేదు, అసలు ఏమైంది అని శిష్యుడు అడుగుతూ ఉంటాడు. సడన్ గా మంటలు వచ్చాయి అని ఖచ్చితంగా మంటలు ఎక్కడయ్యి అని శిష్యుడు అడుగుతూ ఉంటాడు. ఇంకేముంది ఆంజనేయ స్వామి కదా అక్కడనే మంటలు వచ్చాయి తెప్పించాడు అని చెప్పేసి ఒక్కసారిగా పచ్చని అంటూ ఉంటారు. బాగా చూస్తుంది. అక్కడే ఆంజనేయ స్వామి బొమ్మ కనబడుతూ ఉంటుంది. ఇంకా చూస్తూ ఏమండి ఆంజనేయ స్వామి అండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అందరూ చూస్తూ ఉంటారు.
ఇంకా బుజ్జమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. నా బొమ్మే అని చెప్పి అనుకుని చూస్తూ ఉంటారు. మనం షాక్ అవుతుంది, ఇదేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి ఎవరిని చూస్తూ సైకిల్ చేసుకుంటుంది. అన్నయ్య అని చెప్పి బుజ్జమ్మ వెళ్ళి ఆ బొమ్మను తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా తను చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా ఈ ఆంజనేయ స్వామి మనం కాపాడాడు అనమాట అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. అసలు విగ్రహం ఎలాగొచ్చింది అని చెప్పి మనోరి షాక్ అవుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఇంకా మన ప్లాన్ పోయిందేమో స్టేషన్ మాత్రం లేదు లేదు ఎలాగైనా సరే నేను వదలను అని చెప్పి అచ్చన అంటూ ఉంటారు. సరే ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి అమ్మ అంటూ ఉంటారు. సారీ సార్ ఇలా జరిగిందని శాశ్వత మాటలు పర్లేదులేండి అని చెప్పేసి అమ్మని అంటే పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. అవసరం అయితే పంచభూతాన్ని బంధించి ఈ భూగోళాన్ని అష్టదిగ్బంధం చేస్తా అని చెప్పచ్చు చాలా ఆశపడుతూ ఉంటారు. అమర్ ఇంటికి వెళ్ళాక అదే పనిగా విగ్రహం చూస్తూ ఇంట్లో ఏం జరుగుతుంది, బెడ్రూమ్లో ఉన్న బొమ్మ ఆశ్రమం ఎందుకుంది అని చెప్పి అమర్ డౌట్ గా అడుగుతూ అసలు ఎవరు తీసుకెళ్లారు, ఎలా బయటికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు. కానీ ఎవరేం మాట్లాడరు. ఏంటి బయట వాళ్ళు ఎవరు రాలేదు, ఇంట్లో వాళ్ళు తప్ప ఈ బొమ్మ గురించి ఎవరు తెలియదు కదా అని బొమ్మ తన బయటికి వెళ్ళదు, చెప్పండి ఎవరు తీసుకెళ్లారు అని చెప్పేసి అమర్ గట్టిగా నిలదీస్తుంటారు. అమర్ సీసీ కెమెరా చెక్ చేశాను, అసలు అనుమానంగా నాకేం కనపడలేదు అని చెప్పి పార్థు అంటూ ఉంటాడు. కానీ ఇది ఇంట్లో పనే అని చెప్పి బాగి అంటాడు. అవును సార్ నాకు అలాగే డౌట్ గా ఉంది, బయట వాళ్ళు ఎవరు రాదు కదా, అయినా వచ్చి తీసుకునే ధైర్యం కూడా లేదు కదా అని తర్వాత ఇంట్లో అంటే ఎవరి మీద అనుమానం, ఎవరిని అనుమానిస్తున్నారు అని అమలు అడుగుతుంటాడు. మనం బయట పోతూ ఉంటుంది. కానీ బాగి అలాగే రాత్రి మనం చూస్తూ ఉంటారు. ఆధారం లేకుండా చెప్పడం కరెక్ట్ కాదు, మీరు ఎంక్వైరీ చేస్తే కష్టం తెలుస్తుంది అని బాగిని కష్టంగా ఎంక్వైరీ చేస్తా, ఎవరు చేసిన ఏం కనబడదా అని చెప్పి అమర్ అంటూ ఎవరు చేసిన సరే వాళ్ళు అంత తేలిగి వదలను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు లేట్ అయింది, ఈ బొమ్మను పై తీసి పడుకోండి అని చెప్పి అమర్ అనగానే ఇంకా బుజ్జమ్మ పిల్లలు అందరూ ఇంకా తన రూమ్కి వెళ్తూ ఉంటారు. ఇంకా మనం టెన్షన్ పడుతుంది. అమ్మ మనం వెతుకుని పచ్చంటే మాదిరి చెప్పా కదా, ఒకవేళ వాడే తంత్రాలతో తీసుకెళ్లాడేమో అని పాదు అనగానే మంత్రగాళ్ళు ఏ బొమ్మలను మాయం చేయగలడేమో కానీ ఆంజనేయ స్వామి బొమ్మ జోలికి రాడు అని చెప్పి బాగా నమ్మకం ఉంటుంది. అవును, ఆంజనేయ స్వామి అంటే భూత ప్రేత పిశాచాలకి అలాగే మంత్రగాళ్ళు కూడా భయపడతారు కదా అని రాదు అనగానే మంత్రాలు తంత్రాలతో కాదు మనుషుల పని, వాళ్ళు నాతో ఛాలెంజ్ చేస్తున్నట్టున్నారు, నా గురించి తెలిసి వాళ్ళ ప్రమాదకరమైన ఆట ఆడుతుంటే వాళ్ళ ప్రమాదం అంటే ఏంటో నేను చూపిస్తాగా అని అమర్ అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. మీరు వీళ్ళు పడుకొని లేట్ అయింది కానీ చెప్పి పార్థ అంటాడు. ఇలాగా మనోడి ఆదం కూడా వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని బాగి రాత్రి మాత్రం మనోడి మీద డౌట్ గా ఉంటుంది. ఇంకా బాగి ఆలోచిస్తుంటుంది కానీ సాక్ష్యం లేవనుకుంటుంది. అమ్మకి నా మీద డౌట్ వస్తుందా ఏంటి అని మనోరి అనగానే సార్కి వచ్చిందో లేదు తెలియదు కానీ బాగి మనకు డౌట్ వచ్చింది అని యాదం అన్నది. కానీ దేవుడు తీసుకొని ఆశ్రమానికి ఎంత తీసుకెళ్తుంది అని చెప్పి రాత్రి డౌట్ వస్తూ ఉంటుంది. కానీ బాగి మాత్రం మనవరు చేసిందని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అని గుట్టు చప్పుడు చేయకుండా మనం బయట పంపించిన బొమ్మ ఆశ్రమానికి ఎలాగొచ్చింది అని మనవరి అనగానే అంటే దారిలో వెళ్తున్నప్పుడు ఒక పోలీసులు వెంబడిస్తే ఆశ్రమం దగ్గర పెట్టని చెప్పి ఆ దొంగ చెప్పాడట. యాదం అనగానే కానీ ఏ కారణం లేకుండా మనవరి దేవుడి బొమ్మ టచ్ చేయదుగా శక్తులు చెప్పి మనం అనుకుంటుందేమో మిస్ అమ్మా అని రాతోడు అనగానే అక్కడేమో ఆ బొమ్మకు శక్తులు చెప్పి తెలిసింది అనుకో అంతే సంగతులు అని యాదం అనగానే నువ్వు అసలు ఏ శక్తులు ఓ గొప్పగా చెప్పకో అని మనం అంటుంది. అయినా నువ్వు కూడా అలాగంటావు నేను బాగా అనగానే నువ్వు అనుకోకపోతే అనిసం మనం కాపాడుకుంటా పోతూ తనకు తను కాపాడుకున్నాడు కానీ రాతాడు కానీ అదే నిజం అనుకో మన ఆ బొమ్మ వదులుకోక రాతాడు. స్వామి ఇల్లు దాటి అసలు వెళ్ళనివ్వకూడదు అని బాగి అంటోడది. అయినా వాడు గమనించావా ఇల్లు వదిలిన ఆ బొమ్మ కరెక్ట్గా ఆశ్రమానికి వెళ్ళిందంటే ఏంటి ఏంటో రావడం ఏంటి ఆ బొమ్మ బయటపడడం ఏంటి ఇదంతా దైవశక్తి కాదంటావా ఏంటి అని యాదమ్మ అనగానే శుద్ధపూజ చేసి నువ్వు కూడా దైవశక్తి గురించి మాట్లాడుతున్నావా అని మనం కోపడుతుంటుంది. అంటే ఆ శ్రద్ధ పూజ చేసే మాత్రం మన ఇంటి మీద పడకూడదు అంటే ఆంజనేయ స్వామి బొమ్మ ఇక్కడ ఉండాలి దగ్గరికి రానుడుగా దేవుడు కూడా అని చెప్పి బాగానే సరే చెప్పచ్చండి స్వామి సరే అంత చూస్తారు మరి మనోహరి అంత ఎవరు చూస్తారని రాతాడు అనగానే ఇదిగో ప్రచండ అంచోటకి అందుసం వచ్చాడు కదా ఇప్పుడు కళ్ళు తెరు మేలుకో అని యాదమ్మ అనగానే అంటే ఏంటి రోజు అమ్మమ్మ పూజ చేసి ప్రాణం పెట్టమంటావా దీక్ష తీసుకోమంటావా అని మనోహర్ సీరియస్ గా మాట్లాడుతుంది. తపస్సు చేసిన అలాంటి పాపులు ఆంజస్వామి క్షమించండిలే అని బాగి అనగానే మరి మీరు క్షమిస్తున్నారు కదా సార్కి చెప్పకుండా ఆ పాపకేమో పెళ్లి చేస్తున్నారు కదా అని చెప్పి రాతాడు అనగానే
అక్కడేమో యాదము నీకు దక్కిన అదృష్టం అనుకో మనోహరి, అరుంధతి మాట నీ పెట్టిన భిక్ష అనుకో, లేదనుకో సార్తో నీ విషయం చెప్పడానికి బాగా క్షణం పట్టదుగా అని చెప్పి యాదమ్మ అంటుంది. ఇంకా మనోహరికి కోపం వస్తూ ఉంటుంది. ఇంకా బాగా ఆలోచన పడుతుంది.